హాయ్ అండి, ఫ్రైడే పూజ వీడియో అనమాట. అమ్మవారికి పూజ చేసి చాలా రోజులు అయిపోయింది. నేను పూజ చేసి చాలా రోజులు అయింది. నా పూజ వీడియో చూసి కూడా మీరు చాలా రోజులు అయిపోయింది కదా. ఊర్లో కూడా చేసేవాళ్ళం కానీ ఊర్లో అనేది వీడియో తీయలేదనమాట. నాకు ఇక్కడ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది పూజ అనేది. అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పొద్దున్నే లేచి తలస్నానం చేసేసి ఇంకా ఇల్లు వాకిళ్ళు అనేది మాపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వచ్చేసి ముందు రోజే పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసుకున్న సామాన్కి వచ్చేసి పొద్దున్నే ఇంకా మంచిగా గంధం బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంకా ఆ బొట్లు పెట్టుకుంటూనే ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పాయసం అయితే ఈ రోజు అయితే చేస్తున్నాను. ఇంకా పాయసం చేసేసి ఇంకా బొట్లు కూడా పెట్టేసి కాలుకైతే పసుపు రాసుకొని ఇంకా అమ్మవారికి అయితే ముందు రోజు పెట్టిన పువ్వులు అన్ని తీసేసి ఇంకా టిష్యూ పేపర్ తో అంతా తుడిచేస్తాను అనమాట. ఇంకా అగరబత్తి దుమ్ము అంతా తుడిచేసిన తర్వాత పూలన్నీ పేర్చేసి ఇంకా పూజ సామాన్లన్నీ దేవుడి గదిలో పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా నేను డ్రెస్ తో ఉంటాను కదా, ఇంకెళ్ళి అయితే చీర కట్టుకొని వచ్చి ఇంకా జడవ కూడా వేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఈ రోజు అయితే నేను పెట్టుకోవడానికి పువ్వులు లేవన్నమాట, తక్కువగా తీసుకొచ్చాము. అందుకే అమ్మవారికి పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టుకోలేదనమాట. ఇంకొక మోరే పువ్వులు అయితే తీసుకొచ్చారు. మా ఆయన ఇల్లు ఉంటే మాత్రం ఎక్కువైతే తీసుకొస్తారు. ఇంకా మా బావ కొడుకు పంపించాను అనమాట. తను ఒక మోరే తీసుకురామంటే ఒక మోరే తీసుకొచ్చాడు. ఇంకా గుమ్మం దగ్గర అయితే దీపం వెలిగించేసాను. ఇంట్లో అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఒత్తులు వేసేసి ఆయిల్ వేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించేసాను. ఇంకా దీపాలు వెలిగించేసి అగరబత్తులు కూడా వెలిగించేసి ధూపం కూడా వేసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను అనమాట అమ్మవారికి. ఈ రోజు ఇంకా పులిహార చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. అందుకే ఇంకా సేమియా పాయసం చేసేసి అమ్మవారికి అయితే పూజ చేసుకొని నేను కూడా దండం పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకున్నాను. మా వీడియోలు చూస్తున్నందుకు మీరు బాగుండాలి, మేము బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను.